19వ కీర్తన దాలెత్ భాగం. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది. నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరమిచ్చితివి. నీ కట్టడలను నాకు బోధింపుము. నీ ఉపదేశ మార్గము నాకు బోధింపుము. నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదను. వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయాను. నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. కపటపు నడత నాకు దూరం చేయము. నీ ఉపదేశమును నాకు దయచేయము. సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను. నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను. యెహోవా, నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకుము. నా హృదయమును నీవు విశాలపరచునప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తెదను. హే భాగము. యెహోవా, నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము. అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును. నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము. అప్పుడు నా పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారము నడుచుకొనును. నీ ఆజ్ఞల జాడను నేను చూచి నేను ఆనందించుచున్నాను. దాని యందు నన్ను నడువ చేయము. లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయమును త్రిప్పుము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయము. నీ మార్గములలో నడుచుకున్నటకు నన్ను బతికింపుము. నీవిచ్చిన వాక్యము మనుషులలో భయమును పుట్టించుచున్నది. నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము. నీ న్యాయ విధులు ఉత్తములు. నాకు భయం పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయము. నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు. నీతిని బట్టి నన్ను బ్రతికింపుము. వావ్ భాగము. యెహోవా, నీ కనికరములు నా యొద్దకు రానిమ్ము. నీ మాట చొప్పున నీ రక్షణ రానిమ్ము. అప్పుడు నన్ను నిందించు వారికి నేను ఉత్తరమియ్యగలను. ఏలైనగా నీ మాట నమ్ముకొని ఉన్నాను. నా నోటి నుండి సత్య వాక్యమును ఏమాత్రమును తీసివేయకుము. నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలిపియున్నది. నిరంతరము ధర్మశాస్త్రమును అనుసరించును. నేను నిత్యము దానిని అనుసరించుదును. నేను నీ ఉపదేశములను వెదకువాడను. నిర్బంధము లేక నడుచుకొందును. సిగ్గుపడక రాజులెదుట నీ శాసనములను గూర్చి నేను మాట్లాడదను. నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించదను. అవి నాకు ప్రియములు. నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞలను తట్టు నా చేతు ఎత్తెదను. నీ కట్టడలను నేను ధ్యానించుదును.